ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు సిపిఆర్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. వీటిని మనం ట్రిక్స్ అనుకోవచ్చు, లేదంటే దాన్ని బట్టి ఎలా ట్రేడ్ చేయాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అనుకోవచ్చు. సో ముఖ్యంగా మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ సిపిఆర్లో ఏంటంటే మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏదైతే డార్క్ బ్లూలో ఉన్నాయో ఆ 3 కాంపోనెంట్స్, ఇది వచ్చేసరికి టాప్ సెంట్రల్ పివోట్ పాయింట్ అంటాం. అదేవిధంగా జస్ట్ పివోట్ పాయింట్ అండ్ బాటమ్ సెంట్రల్ పివోట్ పాయింట్. ఓకే, టాప్ సెంట్రల్ పివోట్, జస్ట్ పివోట్ పాయింట్ అండ్ బాటమ్ సెంట్రల్ పివోట్, ఈ 3 కాంపోనెంట్స్ని కలిపి మనం ఏమంటే సిపిఆర్ ఇండికేటర్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీటి యొక్క విడ్త్ని బట్టి మనకి మొమెంటం ఎలా ఉండొచ్చు అనేది చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వీటి మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉందనుకోండి. ఆల్రెడీ సిపిఆర్ వీడియో అనేది చూడకపోతే ఇది అర్థం కాదు ఫ్రెండ్స్, దయచేసి ఒకసారి ఆ వీడియో అనేది చూడండి. ఇది ఎక్కువగా ఉంటే మనకేంటంటే మార్కెట్ రేంజ్ బౌండ్ ఉండొచ్చు. ఓకే, లేదు నేరోగా ఉందనుకోండి, అప్పుడు మార్కెట్ ఏంటంటే ట్రెండీగా ఉండొచ్చు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఈరోజు నేను చెప్పేది మనకి సిపిఆర్ ఫార్మేషన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ డే 19th ఫ్రెండ్స్. ఓకేనా, 19th ఏమైందంటే సిపిఆర్ పైన ఇది వచ్చేసరికి ప్రీవియస్ డే హై అండ్ R1 రెసిస్టెన్స్ ప్లస్ ప్రీవియస్ డే హై ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మూడింటి పైన మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. దట్స్ ఓకే. బట్ ఫస్ట్ పాయింట్ అంటే ఎప్పుడైతే మనకి ఈ సిపిఆర్ అనేది నేరోగా ఉందో ట్రెండీ ఉందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇది ఎప్పుడైతే టచ్ చేయలేదో ఆ రోజులో, ఓకే, దీన్ని ఏమంటామంటే వర్జిన్ సిపిఆర్ అంటాం ఫ్రెండ్స్. సింపుల్గా వర్జిన్ సెంట్రల్ పివోట్ రేంజ్ అంటాం. మీనింగ్ ఏంటంటే ఇది గాన టచ్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 1-2 డేస్ కంటిన్యూ అయిందనుకోండి ఫ్రెండ్స్, దీని దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తాం. ఈ కేసులో ఏంటంటే ఆ రోజే మళ్ళీ రావడం అనేది జరిగింది. ఎనీహౌ ఏంటంటే ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ అనమాట, ద ఫస్ట్ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర మనం కనుక బై చేసామనుకోండి, ఎప్పుడు వర్జిన్ సిపిఆర్ లేదా సిపిఆర్, సింపుల్గా వర్జిన్ సిపిఆర్ అని ఎప్పుడు అంటామంటే ఆ రోజు టచ్ చేయకుండా వెళ్ళిపోయిందంటే దాన్ని సింపుల్గా వర్జిన్ సిపిఆర్ లెవెల్ అంటాం. బట్ ఏంటంటే ఈ కేసులో ఇది వర్జిన్ సిపిఆర్ లెవెల్ కానే కాదనమాట. మనకేంటంటే ఒక్కొక్కసారి ఆ లెవెల్ టచ్ అవ్వకుండా వెళ్ళిపోయి 2 days 3 days తర్వాత టచ్ అవుతుంది అనమాట. ఓకే, దెన్ ఏంటంటే మనకి అది వర్కౌట్ అవుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, మనకి అదే రోజు సిపిఆర్ ఏమైందంటే వైడ్గా కొద్దిగా ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లెవెల్ లాగా వర్కౌట్ అయింది చూడండి. ఆల్మోస్ట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఏంటంటే రిజెక్షన్ అనేది జరిగిందనమాట. బట్ ఎనీహౌ ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ జరిగి వెళ్ళిపోయింది. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి సిపిఆర్ ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ అనేది 3 పాయింట్స్ అనేది మనకి సపోర్ట్ లాగాను వర్కౌట్ అవుతాయి అండ్ రెసిస్టెన్స్ లాగా కూడా వర్కౌట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కేసు చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇది సిపిఆర్ డిటిసి అంటే డైలీ అనమాట, డైలీ టైం ఫ్రేమ్లో తీసుకుంటున్నాం. పివోట్ పాయింట్, బాటమ్ సెంట్రల్ పివోట్, ఇది ఈ 3 కూడా ఎప్పుడైతే మార్కెట్లు ఈ జోన్లోకి రావడం అనేది జరుగుతుందో, ఎప్పుడైతే పివోట్ పాయింట్ని టచ్ చేసిందో మనకేంటంటే కొంత బయింగ్ ప్రెషర్ అనేది వచ్చింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, మళ్ళీ బయింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. సో ఆల్ టుగెదర్ ఏంటంటే కొంత మనకి ఒకవేళ బేస్డ్ ఆన్ ద సిపిఆర్ అండ్ ప్రైస్ యాక్షన్ని కంబైన్ చేసుకుంటే మనకి ఆబ్వియస్గా ఇది డబుల్ బాటమ్ అనుకోవచ్చు. దాని తర్వాత వెరీ గుడ్ సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ కాబట్టి మనం ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే సింపుల్ సిపిఆర్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనకి చూడండి ప్రీవియస్ డే హై ఇది అండ్ R1 రెసిస్టెన్స్ 1, ఇక్కడ చూడండి డైలీ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ 1, ఇది ఈ లెవెల్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది హోల్డ్ చేసింది ఫ్రెండ్స్. 1 2 3 4 5 5 టైమ్స్ హోల్డ్ చేసింది. బట్ దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకి ఒకటే రేంజ్లో అంటే హారిజెంటల్గా సపోర్ట్ తీసుకుంది. బట్ ఫైనల్గా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్. సో ఏంటంటే డెఫినెట్గా ఈ పివోట్స్ అనేవి మనకి ఏంటంటే రెసిస్టెన్స్ లేదా సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పేసి క్లియర్గా మనకి ఈ పాయింట్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ చేసిందో మనం ఏం చేయొచ్చు, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, వితౌట్ ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం డెసిషన్స్ అనేవి తీసుకోలేం. ప్రైస్ యాక్షన్ ప్లస్ మనకి DR1 అంటే డైలీ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ 1 కూడా విత్ గుడ్ క్యాండిల్తో బ్రేక్ డౌన్ జరిగింది. కాబట్టి మనం ఏంటంటే ఈ పాయింట్ దగ్గర షార్ట్ అనేది చేసుకోవచ్చు, ఈ పాయింట్ దగ్గర మనం స్టాప్ లాస్ అనేది కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం
బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టే ఈరోజు సిపిఆర్ ఒకసారి నిఫ్టీలో చూడండి. సిపిఆర్ చాలా వైడ్ రేంజ్లో ఉంది. వైడ్ అంటే చాలా చాలా ఎక్కువగా ఉందన్నమాట. 3 కాంపోనెంట్స్ సపరేటెడ్ బై బిగ్గర్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ మనకి ఐ థింక్ ఇందులో వర్జిన్ సిపిఆర్ కూడా ఉంది, చూద్దాం రేపటి కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే నారో సిపిఆర్ ఉంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్ కాంపోనెంట్స్, ఓకే, టాప్ సెంట్రల్ పివోట్ పాయింట్, బాటమ్ సెంట్రల్ పివోట్ పాయింట్స్ మనకు క్లియర్గా ఏంటంటే నారో రేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట. వెరీ స్క్వీజ్ అనేది కనిపిస్తుంది. ఆబ్వియస్గా మనకి ఏంటంటే మార్కెట్ అనేది ఒక ట్రెండీ లాగా పనిచేసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకి R2 బ్రేక్అవుట్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూ అయింది, R3 బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి కంటిన్యూ అయింది, R4 బ్రేక్అవుట్ అయింది. బట్ అగైన్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వీక్లీ R3 కూడా బ్రేక్అవుట్ అయింది. వెరీ స్ట్రాంగ్ ట్రెండీ అని చెప్పొచ్చు. చూడండి ఎంత స్ట్రాంగ్ ట్రెండీతో వెళ్తుందో బేస్డ్ ఆన్ ద సిపిఆర్ లెవెల్స్. ఓకే, సిపిఆర్ అనేది మనకు ముందుగానే హింట్ ఇస్తుంది, ఇట్ క్యాన్ బి ఎ వెరీ ట్రెండీ డే. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనకి ఎప్పుడైతే ఈవెన్ వీక్లీ రెసిస్టెన్స్ R3 కూడా బ్రేక్అవుట్ చేసింది. బట్ ఫైనల్గా ఏంటంటే మళ్ళీ వచ్చి R3 దగ్గర సపోర్ట్ తీసుకోవడం అనేది అక్కడ జరిగిందనమాట. మనకి ఈ లెవెల్స్ దగ్గర ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్ అంటే మనకి ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. అగైన్ ఏంటంటే ఇది చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద మూవ్ అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 4700 నుంచి 4900 ఆల్మోస్ట్ 150 ప్లస్ పాయింట్స్ అనేది మూవ్ అయింది ఫ్రెండ్స్ ఇంట్రాడేలో. ఓకే, సో ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. సో దీస్ లెవెల్స్ అనేవి మనకేంటంటే సపోర్టు యా రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సో కమింగ్ టు ద ప్రైస్ యాక్షన్ లెవెల్స్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి సిపిఆర్ అనేది ఇంకా టచ్ చేయలేదు ఇక్కడ. సో రేపు మేబీ ఈ లెవెల్ దగ్గరకు వస్తే కొంత సపోర్ట్ అయితే తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే ఇది వర్జిన్ సిపిఆర్ కాబట్టి ఈరోజు టెస్ట్ చేయలేదు. డెఫినెట్గా దీన్ని మనం వాచ్ చేద్దాం. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ తీసుకొని మనం ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ అనేది చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి 5 minutes టైం ఫ్రేమ్లో ఈరోజు ఆ బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది ఈ పాయింట్ దగ్గర. అండ్ అగైన్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఓకే, అప్ సైడ్. అండ్ అగైన్ ఏంటంటే మనకి బిగ్గర్ పిక్చర్లో ఇది ఒక ట్రెండ్ లైన్ అయితే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి కూడా ఆ డ్రాప్ అనేది సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది రావడం జరిగింది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే వొలటైలిటీ చాలా ఎక్కువగా ఉంది. చూడండి, పెద్ద పెద్ద క్యాండిల్స్ రావడం అనేది జరిగింది. ఎందుకంటే హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆస్కిలేషన్ జరుగుతుంది అనమాట. బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఏంటంటే చాలా పెద్ద పెద్ద ఆస్కిలేషన్ అనేది జరుగుతూ ఉంది. వెరాజ్ ఫ్రెండ్స్, నిఫ్టీలో మనకి 17,600 దగ్గర హెవీగా పుట్స్ సెల్ చేశారు. బట్ అగైన్ ఏంటంటే మనకి ఎప్పుడైతే సిపిఆర్ ఒకసారి ఆఫ్ చేద్దాం, 17,600 ఆడ్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ రావడం అనేది జరిగింది. సో సేమ్ థింగ్ ఏంటంటే మనం టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, 17,600 దగ్గర హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను ఈ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ అవుతుంది అనుకుని పుట్టుని రైడ్ చేసాం. బట్ అగైన్ ఏంటంటే మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్సో యాజ్ అన్ ఇంట్రాడే ట్రేడర్ ఏంటంటే మనం ఇమీడియట్గా మన పొజిషన్స్ని కూడా రివర్స్ అనేది కూడా చేసుకోవాలి. అగైన్ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చూసుకున్నా లేదా 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నా దిస్ ఈజ్ బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ అనమాట. సో యాజ్ అ స్కాల్పర్గా మనకి బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా యాక్ట్ అయితే డెఫినెట్గా ఎంతో కొంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా 40 to 70 అంటే ఆల్మోస్ట్ 30 పాయింట్స్ అంటే ఎడ్దామని ఆప్షను మనకి ఒక 12 to 15 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నిఫ్టీ లాట్ వచ్చేసరికి 50. ఓకే, అరౌండ్ ఏంటంటే మనకి 500 ప్లస్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది ఒక్కొక్క లాట్లో. అగైన్ ఏంటంటే టైమింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద బ్రేక్అవుట్. యాక్చువల్గా ఏంటంటే మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ జరిగింది. బట్ ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ డౌన్ సైడ్, బట్ ఇమీడియట్గా ఏంటంటే రివర్స్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర అయితే ఒక క్లారిటీ అనేది ఇవ్వటం జరిగింది. ఈ పాయింట్ దగ్గర చూడండి, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడు కూడా బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అనేది అవుతుంది. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ బ్రేక్అవుట్కి సపోర్ట్ చేస్తున్నాయి. డెఫినెట్గా దిస్ ఈజ్ వన్ గుడ్ ట్రేడ్ అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి
ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తుంటే బేస్డ్ ఆన్ ద లోవర్ టైం ఫ్రేమ్స్ ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ప్రైస్ యాక్షన్ అయితే చాలా వొలటైల్గా ఉంది. ఓకే, డెసిషన్ తీసుకోవడం. బట్ ఫ్రెండ్స్ హ్యూజ్ సెల్లింగ్ వచ్చింది, దాని తర్వాత లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్ తీసుకుంది. ఈ పాయింట్ దగ్గర అయితే క్లియర్ పిక్చర్ ఏంటంటే మనకి మార్కెట్ అనేది రివర్స్ తీసుకునే అవకాశం ఉంది. చూడండి, ఈ పాయింట్ దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది లోవర్ టైం ఫ్రేమ్స్లో 1 2 3 4 ఆల్మోస్ట్ 20 మినిట్స్ మనకేంటంటే మార్కెట్ స్ట్రగుల్ అయింది. సో ప్రాబబ్లీ ఆ లెవెల్ అనేది స్లిప్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్, వేరేజ్ వీ విల్ కీప్ ద ఎంట్రీ. ఇక్కడ కానీ ఈ పాయింట్ దగ్గర కానీ ఎంట్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. బట్ చూడండి, ఒక్కొక్క రోజు ఏంటంటే మార్కెట్ అనేది నీట్గా వెళ్ళిపోతే, ఒక్కొక్క రోజు పెద్ద స్వింగ్స్తో వెళ్తుంది. చూడండి, ఇక్కడ పుల్ బ్యాక్ అనేది వెరీ బిగ్ క్యాండిల్స్ అనేది రావడం అనేది జరిగింది. సో అగైన్ ఏంటంటే మార్నింగ్ వీడియో కూడా అప్డేట్ చేశాను నేను. సో అట్లీస్ట్ ఏంటంటే ఇండికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మార్కెట్లో అంత స్ట్రెంత్ అనేది కనిపించలేదు ఫ్రెండ్స్. ఓకేనా, దట్ ఈస్ ద రీజన్ ఐ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అట్లీస్ట్ ఇండికేషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. Okay, we'll meet on Monday in live session. Thanks for your time. Have a great day.